వాక్యాసక్తి కలిగినటువంటి తెలుగు క్రైస్తవులందరికీ పూజనీయుడైనటువంటి యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 30 మరియు 31వ వచనం. అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను. ఇక్కడ సన్నివేశం ఏంటంటే, ధనవంతుడు లాజరు యొక్క చరిత్ర. ఈ లోకంలో వారి జీవితకాలం ముగించిన తర్వాత ధనవంతుడేమో పాతాళంలోనికి వెళ్ళిపోయాడు, లాజరేమో అబ్రహాము కుడివైపున ఆనుకొని ఉండుటకు కొనిపోబడినాడు. ఇక్కడ కష్టాలు అనుభవించిన లాజరు అక్కడ నెమ్మదిగా ఉన్నాడు. ఇక్కడ సుఖాన్ని అనుభవించినటువంటి ధనవంతుడేమో అక్కడ యాతన పడుచు ఉన్నాడు, మంటలో కాలిపోతూ ఉన్నాడు, కానీ మరణించడం లేదు. ఆ సందర్భంలో అబ్రహాము గారిని చూచి, తండ్రివైన అబ్రహామా, నేను ఇక్కడ అల్లాడిపోతున్నాను, కాస్త లాజరును తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపించమంటే అబ్రహాం అంటాడు, ఇప్పుడు అది కుదరదు నాయనా అని చెప్తాడు. అలాగైతే నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, వారి యొద్దకైనా లాజరును పంపమంటే అప్పుడు అబ్రహాం ఇచ్చిన సమాధానం ఏంటంటే, భూమి మీద పరలోకాన్ని గురించి చెప్పేటువంటి ప్రవక్తలు చాలామంది అక్కడ ఉన్నారు. మోషే లాంటి వారు, ఏలియా లాంటి వారు. వారు చెప్పినప్పుడు వినని వాడు ఇక్కడ నుండి ఒకరు అక్కడికి వెళ్ళినా కూడా వారు వినరు అని చెప్పారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, భూమి మీద ఉన్న దైవజనులు ఎవరైతే నీకు వాక్యాన్ని నేర్పిస్తున్నారో వారి మాటలు విని నువ్వు వెంటనే మారు మనసు పొందము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయునుగాక. అందరికీ